హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఇప్పుడైతే మనం ఒక క్రియేటివ్ అండ్ హాంటెడ్ ప్లేస్ అయితే వచ్చాము. ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, జస్ట్ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను ఇక్కడికి. ఒకరోజు ఇక్కడ ఏముందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. చుట్టుపక్కల మొత్తం అడవి, ఈ పక్కనే ఒక చెరువు కూడా ఉంది, దాంట్లో పడ్డామంటే ఇంకా అర్థం నైట్ పూట అడవి పందులు రావచ్చు, ఏదన్నా అడవి జంతువులు ఏమన్నా రావచ్చు తెలీదు. వీడియోస్ అంటే వస్తాయి తొందరగా, కాకపోతే ఏంటంటే కెమెరామ్యాన్ కిరణ్, మా బ్రదర్, మా అన్నయ్య నేను వచ్చాం. అంటే మిగతా వాళ్ళకి వేరే వర్క్ ఉందంట, అందుకే రాలేదు. నెక్స్ట్ వీడియో కానీ ట్రై చేస్తే తీసుకురావడానికి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేసి రావడము రాకపోవడము అది లోపల ఉన్న మన గోస్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. అమ్మో, ఇంత స్కేరీగా ఉంది కదరా, అవసరం అంటారా లోపల దాకా వెళ్ళడం? లోపలికి వెళ్తాను కదా మరి. లైట్లో చూడడానికి ఏదోలాగా ఉంది కానీ సైడ్లో చూస్తే పడుతుంది వన్న. నాకేం ఎన్ని ముళ్ళులే. నేను లైట్ ముందు అంటా కాబట్టి నాకేం పర్లేదు, నువ్వే చూసుకోవచ్చు. నీవు లైట్ ముందే ఉంటావు, సైడ్ నుంచి ఏదైనా వచ్చి పీక పట్టుకుంటే ఏం చేస్తావు? ముళ్ళు దిగుతున్నప్పుడు ముళ్ళు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఏంట్రా నీ అత్తారీళ్ళు అన్నట్టు వెళ్ళిపోతున్నా? ఓరి మా ఎంత ముళ్ళు ఉన్నాయి చూడండి. షూ దిగింది అది ఇప్పుడు. షూలో కూడా దిగుతా. హలో రే, బయట అంత వేడిగా ఉంది, చల్లగా ఉంది. లోపల చల్లగా ఉందిలే, అవసరం అంటావు రే ఏరియా. వాట్స్ దాట్? వాట్స్ దిస్? ఎయిర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి? అదే నేను హలో తమ్ముడు, అక్క, చెల్లి, అన్న, ఎవరొకళ్ళు ఆంటీ, అంకుల్ కొంచెం అటాక్ చేయకండి. జస్ట్ ఒక వీడియో తీసుకుని వెళ్ళిపోతాం మేము సైలెంట్గా. స్టంట్లే వద్దు, మేము 10 నిమిషాలు వెళ్ళిపోతాం క్లియర్ చేసుకుని. పొక్కలు ఉన్నాయి. అయ్యో ఏంటి అన్నీ బోన్స్? ఎందుకురా? అమ్మారా మళ్ళీ దగ్గర నుంచి చూపించకపోతే కూడా ఆవులు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ. అటు నుంచి సౌండ్ వచ్చిందిరా, డోర్ సైడ్ నుంచి. అదిగో అదిగో అదిగో, ఇవన్నీ ఎస్, ఇవన్నీ బోన్సే. అటు నుంచి సౌండ్ వచ్చిందిరా. మళ్ళీ సౌండ్స్ అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ. అదే సౌండ్ నీకు ఒక్కడికి వినిపిస్తున్నాయి ఏంటి? గాయ్స్, లిటరలీ డోర్ అయితే ఊతుంది. ఎవడో క్లోజ్ చేశారు. రే, ఎటు తిరిగి వస్తున్నారు సరే మీరు? వచ్చి 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 ఏంటి అష్టదిగ్బాలు ప్లాన్ చేస్తున్నారండి? బయటకు వెళ్ళామా నువ్వు? సైకోలా? సైకో ఉంటాక నువ్వేనా అడ్రస్ చెప్పావంట రావడానికి? బాబోయ్, ఇంత డేరు పోయిన కిరణ్నే భయపడుతున్నాయి. లైట్ ఛార్జింగ్ ఫుల్ పెట్టొచ్చాను కదరా. లైట్ ఆగిపోయింది. ఫుల్గా పెట్టు నువ్వు.
లైట్ ఫుల్గా పెట్టు, సింగిల్లో ఉన్నాయి. సింగిల్ కాదురా, నేను ఎలాగున్నది అలాగే ఉందిరా. నీ ఫోన్ లైట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు రాదులే, ఇంకా వదిలే, మళ్ళీ వీడియో కట్ చేసిమంటారు. మంచి రింగ్ టోన్ పెట్టాడు కాదు మా వాడు, ఇప్పుడే రావాలి ఫోన్లో. ఐపీఎల్ గేమ్ స్టార్ట్ అయ్యాను. పదండి రూమ్లోంచి అయితే. డోర్స్ ఇప్పుడు ఏం కాలేదురా. ఆడికి లేకపోతే ఆమెకి నచ్చినప్పుడే చేస్తారేమో. ఆడికి లేదంటే ఆమెకి, అంటే ఎవరన్నా తెలియదు కదా. పక్కన ఏదో జరుగుతుంది, సౌండ్స్ అయితే ఎక్కువ వస్తుంది. చేస్తుంది నా ఫోన్ లైట్ పట్టు. అంత ఫుల్గా ఛార్జింగ్ పెట్టాక కూడా ఫోన్ లైట్ పర్లేదు, బాగానే వస్తుందా? ఓకే. ఏమనుకోకండి, లైట్కి ఏమైంది తెలియదు సడన్గా, ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టే తీసుకొచ్చా. కొంచెం ప్రాబ్లమా లేకపోతే ఏంటో అర్థం అవ్వట్లేదు, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. హ్యాక్ అవుతున్నాయి ఇక్కడ, ఏం జరుగుతుంది అర్థం కాక. ఏంట్రా ఎవడన్నా ఉన్నాడా ఇది చేసిన? ఏంట్రా ఈ ముళ్ళు అయ్యే గుచ్చుకుంటే తర్వాత వీడియో అయితే తీసుకుంటున్నా. అరే నన్ను ఫాలో అవురా. ఉండ్రా, ఒక చోట స్టక్ అయిపోతున్నావు. భయం వేస్తుందిరా, నీకేం తెలుసు? వీడియోకి వచ్చి చాలా రోజులు అయింది, వేరే ప్లేస్లకు వచ్చి. మేబీ 2 years. ఇక్కడైతే మా ఓడి రియాక్షన్స్ అయితే ఏమీ లేవు, నాకు మాత్రం ప్యాక్ అవుతున్నాయి. బయటికి కనపడకూడదు కదా, బయటికి కనపడి మనకి నువ్వే భయపడుతున్నాయి. వీడియోలు తెస్తున్నావు బాగుంటుంది అంటారు. ముళ్ళు ఉన్నాయి చూసుకోండి, నాకు ముళ్ళు కూర్చోండి. సౌండ్స్ వచ్చినాయిరా. దూరంగా ఒక చెట్టు ఉంది, అక్కడ మీకు కనిపిస్తుందో లేదు తెలీదు, ఒక చెట్టు అయితే ఉంది దూరంగా. ముళ్ళు అయితే బాగా తీతున్నాయి. మళ్ళీ ఇటే వచ్చావా? మళ్ళీ అంత దూరం వెళ్ళాం కదరా. అంత దూరం వెళ్ళాం, చుట్టూరు తిరిగి వచ్చాం అంతే. అంతేనా? చుట్టూరు తిరిగి ఏం కనిపించలేదు, కానీ మాత్రం సౌండ్ ఎవడో చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అవుతుంది. చూసారు కదా, సౌండ్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి ఎవరికి తెలుస్తలేదు. సౌండ్ మాత్రం ఫుల్ వస్తున్నాయి ఇక్కడ. ఏంటిది? ఇదేంటిది, వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంట్లో? పట్రా, అరే సైకోనా లేకపోతే ఏంట్రా ఇది? ఏమనుకోలేదు, వాటర్ చూడు ఎలా వస్తున్నావు. రే ఇక్కడే ఉన్నాం కదరా, ఎవడో కనిపించరా కంటికి. ఎందుకురా మాతో ఆడుకుంటారు ఎలా మీరు? ఎవరితో మనతో ఆడేసుకుంటున్నారా? ఎవరు ఆడుకుంటారు రా, మేము ఇప్పుడు దాకా అందరినీ ఆడుకుని వచ్చాము. ఇక్కడ కూడా ఎవరు లేడు. మన చుట్టూరు చూస్తే కనిపించలేదు, అక్కడ వెళ్ళాలా చూస్తే కనిపించేస్తారా? వెళ్ళమంటే సౌండ్ వెళ్ళిపోదాం రా. ప్లేస్ అయితే టూ మచ్ స్కేరీ. ఈ బోన్స్ అయినా పట్టుకోకరా చేత్తో. కింద చూడు నిజమే చనిపోయింది అనుకుంటా. ఇప్పుడు చనిపోయిందో చంపేస్తారో తెలియదు. అదేంట్రా నువ్వు ఎక్కడైతే అక్కడ వచ్చింది సౌండ్. ఎవడో చేశారా? 360 చూపి సార్. నువ్వు ఫ్రేమ్లో ఉండరా? నేను ఫ్రేమ్లో ఉంటాను, నేను ఫ్రేమ్లో వస్తాను. నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. నేను ఏం చేయాలి? మా ఇదేంటా, ఇది ఎంత స్కేరీ ఉంది ఇప్పటివరకు చూసినట్లుగా. అంటే
ఒకసారి కొంచెం ఆ బయటికి వెళ్ళి అటు సైడ్ తిరిగి చూసొద్దామా? ఎవడన్నా అన్నాడు ఏం వెళ్తాం, నడుగు పందులు వేయాలి ఉంటే మీకు ఇక్కడే ఉంటే డబ్బులు కొడుతున్నారు ఈ టైంలో. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. తప్పు కూడా ఇది మాత్రం ఆడుకోవడం. అదో మనం వచ్చాం. ఉన్నది నువ్వు నేనే కదా. మరి సౌండ్స్ వాళ్ళకి వస్తున్నారా? కాదా మనం వెళ్ళిపోతామన్నప్పుడల్లా ఫోన్ చేస్తున్నాడు అంటే ఏమైనా చెప్దాం అనుకుంటున్నాడా? ఎవడున్నది ఇక్కడ చెప్తాను. చెప్దాం అనుకుంటుందా ఏంటి? దాని మీద ఏంట్రా? కప్ప డోర్ మీద. అరే కప్ప ఇది ఎక్కడికైనా ఎక్కిందిరా? అయ్ కదా ఇప్పుడు ఇటు నుంచి సౌండ్స్ వచ్చినాయిరా. సరే దాని వదిలే, ఇటు నుంచి సౌండ్స్ వచ్చినాయిరా. అరే అడుగులో ఏ జంతువులు ఇన్ఫార్మ్ చేసి ఎవడో తెలుసు? గబ్బిళ్ళలు బాగా సౌండ్ చేస్తున్నాయి అంటే అక్కడ ఎవడో ఉన్నాడు రా. అటు సైడ్ ఎవడో ఉన్నాడు. ఏదో ఎవడో తెలుసు. ఇల్లు కూడా అంత బాగాలేదు, కూలిపోయేలాగా ఉంది. వాటర్ ఇంట్లోకి వాటర్ కూడా పడ్డారు రీసెంట్గా. ఓహో ఫుల్ వాల్ అయితే నిండిపోయి ఉన్నాయి. వాల్స్ వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ ఫుల్ వాల్స్. అంటే ఎండాకాలంలో వాటరా? వర్షాలు పడుతున్నాయి కదా రీసెంట్గా అంటే 1 వీక్ బ్యాక్ పడింది. చూపిస్తున్నాం ఇల్లు మెజర్మెంట్స్ తీసుకోవడానికి అయితే రాలేదు, స్కేరీగా ఉందని వచ్చాం. పరిగెడుతున్నాడు రీడు. ఏదో కనిపించింది నాకు, అది మనుషులు లేకపోతే ఏంటంటే అర్థం అవ్వట్లేదు. నువ్వు నా చేతిలో అంటే నీ చేతిలో రాకపోతే నా చేతిలో తీసుకుంటారు. అరే మనిషి అయితే అరే ఏమన్నా తింటావా లేకపోతే ఏంటి, ఏం కావాలి చెప్పు. నీకు ఏమన్నా తింటావా అంటే తెచ్చిస్తా వెళ్ళి. లైటింగ్ ఓకే కదా? మేబీ ఓకే. ఇప్పుడు బ్రో ఒకసారి అటు రైట్ సైడ్కి వెళ్ళి చూసొద్దాం పదా, ఎవడన్నా ఉన్నాడేమో. ఇంట్లోనే ఉంటే మనకేం ఇంటికి రా. డోర్ మీద అటాక్ జరుగుతుంది. మన బ్యాగ్ ఎవడున్నారా? ఇగో అటు ఇటు లేదు, చూసిరాల్సిన అవసరం లేదు. ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. ఎవడో పట్టుకోవాలండి. ఉన్నాడు, ఆగు సార్. ఆగురా అంటే ఎందుకురా తిరిగిపోతున్నావు? ఐ వాంట్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఆగురా 10 minutes వచ్చింది, దాన్ని మొత్తంగా ఆగురా అంటే తిరుగుతున్నావు. ఊరికి ఎందుకురా? వెళ్ళిపోవాలా? ఉండాలి సౌండ్లు అయితే చేస్తున్నాడు. అదేంట్రా రీసౌండ్ వచ్చింది? ఇక్కడ కాదు, బయట నుంచి. తమ్ముడు అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోతాం కానీ వీడియో వచ్చింది. ఎలా ఉందో ప్లేస్ వచ్చింది. నాకైతే ఏడుపు వస్తుంది కానీ ఏడవకుండా వీడియోలో కొంచెం స్ట్రాంగ్ ఉన్నట్టు కలిపేయాలని చెప్పి ఏదో నిలబడుతున్నా కానీ లేదు, లోపలేదు, డొల్ అయిపోయింది. నాకు అది మనిషి దెయ్యమా ఏం అర్థం అవ్వట్లేదు. సౌండ్లు బీర్పీసాలు అన్నీ పదులుతున్నాయి. దెయ్యం బీర్పీస పట్టం కట్టేసిందంటే అవన్నీ నమ్మడు, కానీ నమ్మాల్సి వస్తుంది చూస్తుంటే. ఏం చేస్తాం? అవునరా, మనం ఇందాక ఇటు వచ్చేటప్పుడు బయటన కొంతమంది ఉండి ఇటు రావద్దని చెప్పాను. నీకు ఐడియా ఉందా? లోపలికి వెళ్ళకండి అని చెప్పాను, మీకు ఐడియా ఉందా? ఎప్పుడది ఈవినింగ్ టైంలో అది మనం అప్పుడు దాకా వెయిట్ చేసినాం మా టైం కోసం. లోపలికి రావద్దని చెప్పారు, నీకు ఐడియా ఉందా? గుర్తుంది. ఇంటికే ఎందుకంటే మరి తెలిసే కదా వచ్చాం మనం.
టైం ఎంత అవుతుంది చూడు. 10:37 అయింది. 10:37 వచ్చి వీడియో ఎవరు చేస్తాడు రా? 12 అని చెప్పాలి నేను. ఎందుకంటే నువ్వు బతికి వీడియోని కట్ చేసుకుంటాను, నువ్వు బతికి వేసి టైం ఎంత అయిందిరా? 11:37. 11:37. ఎందుకు మనం లోపలికి 11కి వచ్చాం కదా? 11కా? టైం చూసాను వచ్చేటప్పుడు. ఏమో అంటే మనం వచ్చిన టైంని బట్టి క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది. ఈరోజు తొందరగా వచ్చాం, మరి ఇక్కడ టైం ఎంత ర్యాపాట్ చేస్తుందంటే వాటికి టైం ఉంటుందా మనకులాగా? అమావాస్య ఏంటి ఈరోజు? లేదు, లైటింగ్ అయితే బాగానే ఉంది. స్కై అయితే లైటింగ్ గానే ఉంది. పోదాం పాటని. చూసారు కదా వీడియో ఎంత క్రీపీగా సౌండ్ వచ్చినాయో. దీనికి ఏం పేరు పెట్టాలి నాకు అర్థం అవ్వట్లేదు. బంగ్లాలో అరుపులు లేదు, ఏం పెట్టాలి అర్థం అవ్వట్లేదు. వద్దు, బాగోదు. బంగ్లాలో అరుపులంటే చీకట్లో చితిక్కొట్టేలాగా ఉంటుంది. సౌండ్ అయితే మరి దారుణంగా వస్తున్నాయి ఇక్కడ. నిజంగా లిటరల్లీ ఏడలేక నవ్వుతున్నా నేను. ఇప్పుడు దాకా వచ్చిన సౌండ్లు ఇప్పుడు ఏమైపోయినాయి? వాటికి కూడా ఒక టైం సెన్స్ అనేది ఉంటుంది మళ్ళీ. అది సౌండ్లు అయితే ఇప్పటి వరకు వచ్చినాయి, ఇప్పుడు నుంచి ఏమైంది సౌండ్స్? లిటరల్లీ ఇలాంటిది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పటి వరకు వచ్చినాయి లైట్ లేదుగా, కానీ మరీ ఎంత మమ్మల్ని నిలబెట్టి ఇక్కడే నిలబడతాం. ఈ డోర్ సౌండ్ వస్తుంది, ఆ డోర్ సౌండ్ వస్తుంది, ఆ డోర్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏ సౌండ్స్ లేవు. ఎలా అనేది అర్థం అవుతుంది. న్యాచురల్ సౌండ్స్ అయితే చాలా వస్తున్నాయి చైల్డ్ నుంచి, ఫారెస్ట్ నుంచి. మన మైక్ అంత ఏమి తీసుకోవద్దులే. ఓకే ఫ్రెండ్స్, వీడియో తింటే చూసారు కదా, ఇప్పటివరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు, ఛానల్కి లైక్ చేయమంటున్నా. అండ్ ఇంకొకటి బయట నుంచి చెప్పేవాళ్ళైనా, తమ్ముడు ఇగో 2 నిమిషాలు ఆగి వెళ్ళిపోతాం. 2 నిమిషాలు చెప్తున్నాం కదా, ఇగో బయట నుంచి బ్యాడ్. నడు, పద పద పద. నువ్వు ఇంట్రో ఆప్షన్ ఇచ్చిరా కానీ వెళ్ళిపోదాం రా. అమ్మో, చెప్పేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళన్నా మీరు వాళ్ళని చూస్ చేస్తున్నారు, వీళ్ళని చూస్ చేస్తున్నారు, లేకపోతే బయట నుంచి మాకు ఎవరైనా కలిసి చెప్పే వాళ్ళన్నా కానీ ఒకటే చెప్తున్నా, మీరు చెప్పేది మాకు అనవసరం. మీరు చెప్పినా మేము వినం. కొంతమంది అంటున్నారు మీరు చేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని. నేను పక్కా చేస్తా. మీకు ఏమన్నా దమ్ముంటే ఆపుకోండి, అంతే. ఒకటే మాట.